సినిమా పోస్టర్లు, స్టిల్ ఫోటోల కాంచి ఇయ్యాల తమిళనాడు సీఎంగా ఆయన ఫోటోనే పెట్టి రాష్ట్రంలో పాలన సాగిచ్చేదాకా సక్సెస్ అయింది కదా దళపతి. బడి పోరగాళ్ళు బ్యాగులల్లా అట్టల మీద విజయ్ ఫోటో అతికించుకొని టీచర్ల గాన రాకుండా దాసుకొని మర్చిపోయే కాంచెల్లి ఇవాళ అన్ని స్కూళ్ళల్లా సీఎంగా ఆయన ఫోటోనే పెట్టేదాకా ఎదిగిపోయిండు. ఇప్పుడు ఇగో ఇట్లా ఫోటోగ్రాఫర్ల ముచ్చట్లతోని కూడా నువ్వు వేరయ్యా, నువ్వు వేరే అనిపిస్తుండు పోన్రి. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా సీఎం విజయ్ ఫోటో జేబుల్లా పార్టీ ఆఫీసులో పెట్టుకొని ప్రేమాభిమానం చూయిస్తుంటే విజయ్ చూడురి ఫోటోగ్రాఫర్లనే ఫోటోలు తీసుకుంటా వాళ్ళ మీద పాయరం చూయించింది. ఇట్లా వరల్డ్ ఫోటోగ్రఫీ డే పేరు మీద ఇట్లా ఫోటో జర్నలిస్టులు అందరిని పిలిపించుకొని ఒక్కొక్కరు వరుస పెట్టి వస్తుంటే అందరిని ఓపికతోని స్మైల్ ప్లీజ్ అనుకుంటా ఫోటోలు తీసి ఖుషి చేసింది. ఇట్లా రాష్ట్రంలో ఏడ ఏమైతున్నది, ఏడేడ ఏం తిప్పలున్నాయి అనేది వాళ్ళ కెమెరా కన్నుతో బంధించి పబ్లిక్ కు సర్కార్ కు తెలిసేటట్టు చేసి పొద్దుమీకి పొద్దుగాలని చూడకుండా ముచ్చట తెలివంగానే కుటుంబము సరదాలు సంబరాలు అన్ని పక్కకు పెట్టి కెమెరా మెడకేసుకొని పోయి ఫోటోలు తీసి డ్యూటీ చేసే మిమ్మల్ని ఇలా నేను ఫోటో తీస్తా అని ఇట్లా వాళ్ళు సంబరపడేటట్టు చేసిండు. వాళ్ళు కూడా ఒక్కో కెమెరా గురించి బ్లాక్ అండ్ వైట్ ఫోటోల కాంచి ఫోటోలు గడిగి ఆరబెట్టే కాలంకి వెళ్ళి ఇప్పటి డిజిటల్ ఫోటోలు దాకా ఎట్లెట్లా ఏళ్ళ సంది పనిచేస్తున్నామని చూపించి అన్ని వివరంగా చెప్తే ఇంకొచ్చిండు దళపతి. ఇక ఫోటోగ్రాఫర్లు వచ్చి ఫోటో ఇచ్చిపోకుంటే ఎట్లా అని వాళ్ళు ప్రేమతోని ఫ్రేమ్ కట్టించిన పెద్ద ఫోటో ఇస్తే అది పట్టుకొని అందరికి గ్రూప్ ఫోటోలు ఇచ్చి మురిసిపోయేటట్టు చేసిండు. మొత్తానికి సీఎంగా ఆయన చేస్తున్న పనులను, ప్రభుత్వం పనితీరును, పబ్లిక్ పడుతున్న తిప్పలను అన్ని తెలిసేటట్టు చేస్తున్న ఫోటో కెమెరాలకు, ఫోటోగ్రాఫర్లకు ఈ తీరుగా గౌరవం ఇచ్చిండు విజయ్. ఇంతైనా కెమెరాలు, లెన్సు, లైటింగు, షూటింగ్ అనుకుంటా సినిమాలతోనే ఇలా సీఎం అయ్యేదాకా ఎదిగిండు కాబట్టే అంత మర్యాద మరి అనుకుంటా కామెంట్లు వేయబట్టరు ఈ ముచ్చట చూసిన ఫోటోగ్రాఫర్లు.